కంటిన్యూ ఫంక్షన్స్ రావడం వల్ల బీరువాలో ఉన్న చీరలన్నీ బయటకొస్తున్నాయి. ఇది ఉప్పాడ శారీ అనమాట. యెల్లో శారీకి పింక్ కలర్ పల్లు వచ్చింది. టాజల్స్ గూడా ఓల్డ్‌వే. ఇంతకుముందు ఈ చీరకి నేను మగ్గం వర్క్ బ్లౌజ్, అలాగే మిర్రర్ వర్క్ బ్లౌజ్‌తో పేరప్ చేసుకునేదాన్ని. ఇది కట్ వర్క్ ఫ్యాబ్రిక్ అనమాట. మనకు చున్నీలవి వచ్చేయి మీకు ఐడియా ఉందా? అలాంటి ఫ్యాబ్రిక్‌తో స్టిచ్ చేపించాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ అనమాట. చాలా లైట్ వెయిట్‌గా ఉంది. సింపుల్ టాజిల్స్‌తో ఇలా ఒకటి స్టిచ్ చేపించాను. దీనికి సెట్ అవుతుందని చెప్పి. బ్యాంగిల్స్ ఒకటి మ్యాచింగ్‌లో తీసుకున్న. ఇంకా డ్రెస్ అయినా, శారీ అయినా బ్యాంగిల్స్ ఒకటి వేసుకుంటేనే మనకు ట్రెడిషనల్ లుక్ అనేది వస్తుంటుంది కదా! ఇలా చిన్న బుట్టలు కూడా సెట్ చేసుకుంటున్నాను. హెవీగా కాకుండా చాలా సింపుల్‌గా అంటే మనకి బుట్టలైతే లుక్ బావుంటాయి. రెడీయా? నువ్వు గంట సేపు అయింది రెడీ కాబట్టి. అయిపోయిందిలే. అంతేలే. నీ వాళ్ళ ఫంక్షన్ అనుకో, గంట సేపు ముందే రెడీ అయి కూర్చుంటావు. ఏమండి రెడీ అయినావా అని నన్ను అడుగుతావు అప్పుడు. అట్లా ఏం లేదు, ఎవరి దానికైనా నేను ఇట్లనే రెడీ అవుతా. తెలుస్తుంది. వాళ్ళకేంది చెప్పండి, చక్కగా ప్యాంటు చొక్కా తగిలించుకొని వచ్చేస్తారు. కానీ మనము శారీ, దానికి తగ్గ బ్లౌజు, అలాగే చక్కటి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇలా షార్ట్ హెయిర్ ఉంటే ఆ హెయిర్ స్టైల్స్‌కొచ్చే ఇబ్బందులు చెప్పక్కర్లేదు అసలు. లూజ్ హెయిర్ వేసుకోవాలా, లేదంటే చిన్న ఏదైనా హెయిర్ అలా నాట్ వేసుకోవాలా అర్థమే కాదు. సరే, ఈ గెట్ రెడీ ఎందుకు అని అనుకుంటున్నారు కదా! రీసెంట్ డేస్‌లో మా ఆడపడుచు కూతురు పెళ్లి జరిగింది. అయితే పెళ్ళికి నేను ఎలా రెడీ అయ్యానో గెట్ రెడీ పోస్ట్ చేశాను. అలాగే మా అమ్మాయిదేమంటే పసుపు సంబరం గూడా పెట్టున్నాననమాట. ఇవాళ కొన్ని కార్యక్రమాలున్నాయి. అప్‌కమింగ్ డేస్‌లో మీకు తెలుస్తాయి. ప్రెజెంట్ అయితే ఈ గెట్ రెడీ విత్ మీ ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. ఫుల్ వీడియో రేపొచ్చేస్తుంది.